ఆచార సాంప్రదాయాల్ని పాటించే ఎవరు కూడా ఆజ్ఞలను పాటించలేరు. ఆచార సాంప్రదాయం ఏం చేసిందంటే దేవునికి మనిషిని దూరం చేస్తుంది. అందుకే వాక్యము చెప్పంది మనం చేయడానికి వీల్లేదు. అంతే. నేను ఏ చర్చి మీద ద్వేషంతోనో ఎవరి మీదో ఏదో చెప్పానని నేను చెప్పట్లేదు. నేను సత్యాన్ని ఎరిగిన వ్యక్తిగా, వాక్యాన్ని పరిశీలన చేసిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. వాక్యానికి వ్యతిరేకమైన క్రియను ఖచ్చితంగా ఖండించాల్సిందే. అందుకే వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పిన బోధ నిమిత్తం ఏం చేయాలంటే, మీకు ఆ వాక్యం తెలియదేమో, ఒకసారి చూద్దాం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. చాలు. దేనికోసం పోరాడమంటున్నాడు? తిండి కోసం పోరాడండి, బట్టల కోసం పోరాడండి అంటున్నాడా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తమై. చాలా మంది ఈరోజు బోధ కోసం పోరాడు లేడు.